బీయింగ్ ఎ లైఫ్ కోచ్, ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ ఐడియల్ గా తన లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా చేయాలి? ఇది ఎవరైతే మెంటల్ గా ప్రిపేర్ అవుతారో, కశ్యప్ లైఫ్ లో ప్రాబ్లం ఉండకూడదు అనుకోవడం నెగిటివ్ థింకింగ్ కాదా? కాదండి. ఇది ఒక్క లైఫే నువ్వు ఇలానే బతకాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా ఉండాలి? ఏదేమైనా సరే నేను డిప్రెషన్ లోకి పోను, నేను నించుంటా అని మెంటల్ గా ప్రిపేర్ అయితే లైఫ్ లో కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక రోజు అటు ఇటు అయినా సరే నేను దీన్ని బ్రేక్ చెయ్యగలను. ఆర్ బ్రేక్ చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి? హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంబిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. బీయింగ్ ఎ లైఫ్ కోచ్, ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ ఐడియల్ గా తన లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా చేయాలి? ఆ ఐడియల్ అనే డెఫినేషన్ ప్రాపర్ ఉండాలి. డెఫినేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డెఫినేషన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్ దిస్ అంటే ఇది ఒక్క లైఫే నువ్వు ఇలానే బతకాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా ఉండాలి? ఇలానే బతకాలి అన్న దానికి బౌండరీస్ ఉండవండి. నేనేమంటానంటే కొన్ని నేను ఇందాక అన్నా కదా డెఫినేషన్స్. లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. మీరు దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బెటర్ గా జీవితం ముందుకు సాగుతుంది. ఆర్ అంత హ్యాపీగా ఉండొచ్చు, అంత ప్రొడక్టివ్ గా ఉండొచ్చు. లైఫ్ లో ప్రాబ్లంలు ఉండకూడదు, ఇది అతి పెద్ద అబద్ధం, కూదారాదు. ఇది ఎవరైతే మెంటల్ గా ప్రిపేర్ అవుతారో, కశ్యప్ లైఫ్ లో ప్రాబ్లంలు ఉండకూడదు అనుకోవడం నెగిటివ్ థింకింగ్ కాదా? కాదండి. మెంటల్ ప్రిపరేషన్. క్రికెట్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తారు, ఏమండి? నెట్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ వాళ్ళు మెయిన్ మ్యాచ్ ఆడటానికి పోయేటప్పుడు ప్రాబబ్లీ నెట్ ప్రాక్టీస్ లో చేసినట్టే సేమ్ అదే బాల్స్ అలా రాకపోవచ్చు. బాల్ దెబ్బ తగులుతుంది. బ్యాట్స్మెన్ కి తెలుసు. మెంటల్ ప్రిపరేషన్ ఏంటయ్యా అంటే క్రికెట్ ఆడకుండా మూసుకొని కూర్చోవటం కాదు. దెబ్బ తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటాడు, లెగ్ ప్యాడ్స్ పెట్టుకుంటాడు, రిప్ గార్డ్ పెట్టుకుంటాడు, ఎల్బో గార్డ్ పెట్టుకుంటాడు. అంతేగాని ఆడటం మానేట్లా. ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చినప్పుడు నేను ఎలా నిలబడాలి అని మెంటల్ గా ప్రిపేర్ అయ్యామా? ప్రాబ్లమ్ సాల్వింగ్ లో తొక్కలో ఈ సాఫ్ట్ స్కిల్స్ లో ఏం నేర్పుతారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్పుతారు. రూట్ కాజ్ అనాలిసిస్, తొక్క తోలు. నేను అవి తప్పు అనట్లా. నేనేమన్నా అంటే అసలు వాడు మైండ్ స్టేబుల్ గా లేదు. ప్రాబ్లం రాగానే వాడు వణికిపోతున్నాడు. వాడికి ఇంకా ఆ టెక్నిక్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయగలరు? కరెక్ట్. కాజెస్, సిమ్టమ్స్ తెలుసుకుని ఏం చేస్తారు? ఏం చేయాలి? సొల్యూషన్ ముందున్నా కనపడదండి. కానీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యామా? ఏదేమైనా సరే ఇప్పుడు సూసైడ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఎందుకు అవుతున్నాయి? ఏజ్ తో సంబంధం. 60 years people are getting suicide and 20 years 9 కూడా. అవునండి, కరెక్ట్. ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళ మైండ్ లో ఒకటి పడిపోయింది, ఈ కష్టం నేను భరించలేను, లేకపోతే నాకు ఈ లైఫ్ లో ఈ కష్టమే ఉండకూడదు. బట్ ఆ వ్యక్తి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటే లైఫ్ లో కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక రోజు అటు ఇటు అయినా సరే నేను దీన్ని బ్రేక్ చెయ్యగలను. ఆర్ బ్రేక్ చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి అనేది గనక వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయితే. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ దగ్గరికి పోండి. ఏది నాన్ వెజ్ పెడితే తింటారా వాళ్ళు? వాళ్ళు మైండ్ లో ఒక ఆప్షన్ పెట్టుకున్నారు, ఏదేమైనా సరే నో టు నాన్ వెజ్. ఏమండి? సిమిలర్లీ ఏదేమైనా సరే నో టు సూసైడ్. ఏదేమైనా సరే నేను డిప్రెషన్ లోకి పోను, నేను నించుంటా అని మెంటల్ గా ప్రిపేర్ అయితే ఒక రోజు కాకపోతే రెండో రోజు అండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఒక రోజు అటు ఇటుగా అవుతుంది అంతే. కానీ వాళ్ళు పడిపోరు కదా, వాళ్ళు డిప్రెషన్ లో కుంగిపోరు కదా, వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా. సో ఐడియల్ లైఫ్ అనేది డిపెండ్స్ అపాన్ ద డెఫినేషన్స్ వి గివ్. వన్ రాంగ్ డెఫినేషన్ ఇస్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లైఫ్ లో కష్టాలు ఉండకూడదు, బిజినెస్ లో నష్టాలు ఉండకూడదు, రిలేషన్షిప్ లో గొడవలు ఉండకూడదు. కుదరదు.
సో చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి అంటారా? నాన్ స్టేట్మెంట్ సెన్స్ ఏంటి? నో అండి. చనిపోవటానికి ధైర్యం అక్కర్లా, రీజన్ చాలు. వెరీ ట్రూ. చాలా చూసాము. టీవీ రిమోట్ ఇవ్వలేదనో, టీవీ రిమోట్ పడిపోయిందనో, ఎగ్జామ్ లో 10th క్లాస్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు. దానికి ధైర్యం చిన్న చిన్న అక్కర్లేదు. రీజన్. దీని వెనకాల నేను ఒక సైకాలజీ చెప్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది ఏమండి, నాకు నేనెంతో అభిమానించిన వ్యక్తి నాకు ఈ పెన్ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ పెన్నుకి ఏదో వాల్యూ ఉంది, 50,000 60,000 ఎంతో ఉంది, అది పక్కన పెట్టండి. ఆ వాల్యూ పక్కన పెట్టండి. నేనెంతో అభిమానించిన వ్యక్తి నాకు ఇది నా ప్రతిభని గుర్తించి ఆయన గుర్తుగా నాకు ఈ పెన్ను గిఫ్ట్ ఇచ్చారు. నా ఈ పెన్నుకి నేను ఒక వాల్యూ ఇచ్చా కదా. ఎందుకు ఇచ్చా? ఫలానా వ్యక్తి ఈ పెన్ను నాకు ఇచ్చారు. ఎవరికడికి నేను దీన్ని వాల్యుబుల్ గా కన్సిడర్ చేస్తే దీన్ని డెస్ట్రాయ్ చేయటానికి నేను ప్రయత్నిస్తానా? ఇసిరి పారేస్తానా? దీన్ని పాడు చేయటానికి నేను ప్రయత్నిస్తానా? జాగ్రత్తగా చూసుకుంటా. అబ్సల్యూట్లీ. సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాం? దీనికి వాల్యూ ఇవ్వాలా? మనకు మనం వాల్యూ లేదండి. మన లైఫ్ కి వాల్యూ మనమే ఇచ్చుకోలేదు. లైఫ్ కు ఇచ్చుకోలేదు, మనకు మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇదంటే నాకు వాల్యూ లేదు, నేను దీన్ని అవసరం పారేయడానికి, దీన్ని తీసి అవతల పారేయడానికి ధైర్యం ఎందుకండి? కరెక్ట్. నా మీద నాకు వాల్యూ లేదు, నా మీద నాకు రెస్పెక్ట్ లేదు, నా లైఫ్ మీద నాకు వాల్యూ లేదు, చచ్చిపోవడానికి ధైర్యం ఎందుకండి? ఇంకా చచ్చిపోయేవాడు, సూసైడ్ చేసుకునేవాడు ధైర్యవంతుడు కాదు.